అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారికి జూలై నెల 11వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు అనేవి అసలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొన్ని అంతు చిక్కనటువంటి సంఘటనలు, అదేవిధంగా వీరు ఆశ్చర్యానికి గురైపోయేటువంటి కొన్ని సంఘటనలు అనేది వీరి యొక్క జీవితంలో ఎదురవబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు, అదేవిధంగా కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలతో రేపటి రోజు అంతా కూడా చక్కగా గడవబోతుందని చెప్పాలండి. అయితే రేపటి రోజున మీకు ఎదురవబోయేటువంటి ఆ యొక్క సంఘటనలు ఏమిటి, మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాలమైనటువంటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయండి. ప్రతిరోజు కూడా ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎంతో ప్రతికూలమైనటువంటి సమయం మనకు వచ్చినప్పటికీ కూడా మన యొక్క పనిని మనం కర్తవ్యంగా నిర్వర్తించుకోవడం అనేది మనకు జరగకుండా ఉండదు కదండి. అలాగే మనం ప్రతిరోజు కూడా అటువంటి ప్రతికూలమైనటువంటి సమయంలో కూడా కష్టాలను, సమస్యలను ఎదుర్కొనేటువంటి సమయం కానీ, లేదంటే మన యొక్క ప్రయాణాలకు మనకు అనుకూలించినటువంటి సమయం కానీ, మనకు ఇట్లా ప్రతికూలమైనటువంటి సమయం అని తెలిసినా మనం ఏం చేయాలి అంటే, మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఏం చేయాలి అంటే, మనకి ఇష్టమైనటువంటి దైవారాధన కానీ, మనకు ఇష్టమైనటువంటి దైవారాధన యొక్క నామస్మరణ చేయడం వలన కానీ, మనకు జరిగేటువంటి పెద్ద పెద్ద సమస్యలు కానీ, లేదంటే మన యొక్క ప్రతికూలమైనటువంటి సమయం కానీ, ఇటువంటివి అన్నీ కూడా మనకు చిన్న చిన్నపాటి సమస్యలుగా మన యొక్క జీవితంలో మారిపోయి అన్నీ కూడా మన నుండి దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశివారు రేపటి రోజు నుండి, అంటే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి, అంటే మీరు ఎన్నాళ్ళ నుండి చేయాలి అనుకునేటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి నుండి మీరు అయితే కర్తవ్యం అయితే పూనుకోబోతున్నారండి. దాని గురించి ఒక క్లారిటీ అనేది మీ యొక్క జీవితంలో ఏర్పరచుకోబోతున్నారు అనే చెప్పాలి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో అయితే మీ యొక్క స్థిరాస్తుల గురించి, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు మునిగి తేలుతారు అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క మనసు కూడా చెలించిపోతుంది అండి. అలాగే ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాలు అనేవి కొన్ని ప్రతికూలమైనటువంటి, కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీ యొక్క ఆదాయంలో కూడా రేపటి రోజున కొన్ని తేడాలను, కొన్ని గమనికలను అయితే మీకు తెలియపరుస్తారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ యొక్క గ్రహాల రీత్యా అనేది కొంత భిన్నంగా కూడా కనిపించబోతుంది. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా మీ యొక్క జీవితంలో ఒక ఆడ, ఒక మగ, వీరి ఇద్దరి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఏ విషయంపై అంటే, ఆల్రెడీ మీ యొక్క జీవితంలో ఉండేటువంటి వ్యక్తుల, లేదంటే కొత్తగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. అసలు వారు ఎవరు, ఏ విధంగా మీ యొక్క జీవితంలో అడుగుపెట్టారు, లేదా కొత్తగా మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారా, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే మీకు వారు అసలు చెప్పాలి అంటే చాలా అత్యంత సన్నిహితులే అండి. వారు ఇరువురు కూడా చాలా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులే అండి. వారిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు. వారి ఇరువురు వల్ల మీ యొక్క జీవితంలో మీరు చేయనటువంటి ఒక తప్పుకు మీరు చాలా మీ యొక్క జీవితంలో బాధాకరమైనటువంటి రోజుగా మిగిలిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చాలా వరకు మంచివారే, మీ యొక్క మేలు కోరుకునేటువంటి వ్యక్తులే. అంటే ఏదైనా అవ్వచ్చండి. ఏదైనా మీకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాల గురించి కావచ్చు, లేదంటే వారు మీ దగ్గర ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు, లేదంటే వేరే వ్యక్తుల వద్ద మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు. అంటే మీ యొక్క స్థాయిని తగ్గించే విధంగా, అపహేళన చేసే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇటువంటివి చేయడం వల్ల వారు అయితే మీకు అయితే కొంచెం దూరం అయ్యారు. దీనివల్ల మీకు అయితే వారి వల్ల మీకు ఇబ్బందులు పడేటువంటి ఎక్కువగా, అంటే దుఃఖ శాతము అనేది కనిపిస్తుంది. మీకు సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల్లో కావచ్చు, లేదంటే మీ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ఆరోపణల విషయంలో కావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అయితే మీకు మనస్పర్ధలు కలిగేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక మీ యొక్క వ్యాపార జీవితానికి వస్తేనండి, మీ యొక్క వ్యాపారంలో చాలా చక్కగా రేపు రోజున మంచి లాభాలను అయితే గణించబోతున్నారు అని చెప్పాలి. మీకు సంబంధించినటువంటి వ్యాపార విషయంలో మంచి అత్యధికమైనటువంటి లాభదాయాలను అయితే గణిస్తారు. ఇకపోతే మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు మీకు అత్యంత బాధాకరంగా అనిపించిన, మీకు ఏదన్నా చెప్పాలి అనిపించి వారు ఏ విషయంలోనైనా బాధాకరంగా ఉన్నట్లుగా కనిపించిన, మీరు అయితే అశ్రద్ధ చేయకండి. వారితో సమయాన్ని కేటాయించండి. అసలు వారు ఎందుకు బాధపడుతున్నారో కనుక్కొని వారి యొక్క బాధాకరమైనటువంటి విషయాలతో మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఇలా మీరు ఇప్పుడు వారి గురించి అయితే కనుక్కోకపోతే ముందు రోజుల్లో మీరు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొనే
చేయవలసినటువంటి సమయం అయితే కనిపిస్తుందండి. ఇలా ఇప్పుడే కాదండి, సర్వము మీరు కోల్పోవలసినటువంటి విషయాలు, ఇంకా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయాలు ఏర్పడతాయండి. కాబట్టి వారి బాధ వర్ణాతీతమైనది. కాబట్టి వారి వెనక నిలబడండి. నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చి వారి వెనక నిలబడండి అండి. నిజాలు అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం చేయకుండా వారి యొక్క బాధను తెలుసుకొని దాని విషయంపై చర్చలు పెట్టుకొని వారి యొక్క బాధను తగ్గించేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. లేదంటే వారి విషయంలో ముందు రోజుల్లో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడేటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇక వారిని అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండండి. ఇకపోతే మీకు రేపటి రోజున అంతా కూడా మీకు వీలున్నటువంటి సమయంలో శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి. మీకున్నటువంటి కష్టాలను తగ్గించమని స్వామివారిని అయితే మీరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉండండి. ఆ యొక్క భగవంతుడు మీ మాటను తప్పకుండా ఆలకిస్తాడు అండి. మీకు ఉండేటువంటి బాధలను, మీకు ఉండేటువంటి కష్టాలను అయితే తప్పకుండా వాటి నుండి విముక్తి కలిగే విధంగా మీకు అయితే ఆ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఈరోజు మీకు ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా స్మరించుకుంటూ ఉండండి. ఇక మీకు వీలు కుదిరినటువంటి సోమవారం కానీ లేదంటే శనివారం కానీ పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి మీ యొక్క కుటుంబ సభ్యులతో స్వామివారి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆ సన్నిధానంలో కొంత సమయాన్ని అయితే గడపడానికి కూడా మీరు ప్రయత్నిస్తూ ఉండండి. మీకు వీలుంటే అదే విధంగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. దుర్గా పటాన్ని అదేవిధంగా దుర్గా చాలీసాని కూడా పఠించుకుంటూ ఉండండి. మీకు అదేవిధంగా ఇంకా వీలుంటే మీకు సంబంధించినటువంటి ఇష్ట దేవతారాధన అయినా కానీ చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి 3వ శనివారం కదండి రేపటి రోజున, చాలా అద్భుతమైనటువంటి రోజు అనే చెప్పాలి. ఈ విధంగా శివనామ స్మరణ చేసుకోవడం కానీ లక్ష్మీదేవిని కూడా మీరు నిత్యం కూడా పూజించుకుంటూ ఉండండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆపద మొక్కుల వాడిని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ యొక్క స్వామివారికి మీరు పూజ చేసుకోవడంలో ముందు రోజుల్లో కాకపోయినా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా తొలగిపోయి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అని చెప్పవచ్చు. ఇంకా చూసుకుంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఏ విషయంలో మీరు బాధపడుతున్నా అంటే డబ్బు సంబంధించినటువంటి రుణ బాధల గురించి కానీ, లేదంటే ఎవరికైనా అప్పులు ఇచ్చి వాటిని రాక మీరు బాధపడుతూ ఉన్నట్లు అయితే ఇలా డబ్బుకు సంబంధించినటువంటి పూజలు చేసుకునేటప్పుడండి రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వామివారికి దీపారాధన చేసేటప్పుడు ఒక లవంగాన్ని దానిలో దీపారాధన నూనెలో వేసుకొని మనస్ఫూర్తిగా స్వామివారికి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఏదైతే రావాలో, మీరు ఏదైతే కోల్పోయారో డబ్బు కానీ, బంగారం కానీ, లేదంటే మీకు తీరవలసినటువంటి రుణబాధలు కానీ, ఇలా ఏదైనా కానీ మీ యొక్క మనసులో కోరుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకొని తప్పకుండా మీకు అయితే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అయితే తప్పకుండా మీకు కలిగే తీరుతాయండి. అంటే మీకు మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా స్వామివారి మీద ఉండేటువంటి కరుణా కటాక్షాలు, మీకు ఉన్నటువంటి నమ్మకము ఈ ఒక్క రోజులో కాకపోయినా మునుముందు రోజుల్లో ఖచ్చితంగా అయితే స్వామివారి యొక్క అనుగ్రహం, ఆ తల్లి యొక్క అనుగ్రహము అయితే మీకు ఖచ్చితంగా దక్కే తీరుతుందండి. ఇక మీరు కూడా ఇక కొత్త బాధ్యతలను చేపట్టబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, కొత్త విషయాలకు లేదంటే కొత్త వ్యవహారాలకు అయితే మీరు అయితే రేపటి రోజున నాంది పలకబోతున్నారు. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ ఇంట్లో ఉండేటువంటి వృద్ధుల పట్ల అయితే నిర్లక్ష్య భావాన్ని అయితే చూపకండి. కొంతమేర జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరమని చెప్పవచ్చు. వారు బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేటువంటి విషయాన్ని అయితే మీరు పర్టికులర్గా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆరోగ్య విషయాల పట్ల తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల ఆరోగ్యాల పట్ల అయితే మీరు పెద్దగా ఆందోళన కలిగించినటువంటి విషయాలు అయితే పెద్దగా భయపడవలసినటువంటి అవసరమే లేదు అండి. తగినటువంటి జాగ్రత్తలు, సమయానికి తగినటువంటి ఆహారాన్ని కానీ, లేదంటే ఏదన్నా చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ, ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక రేపటి రోజున మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారండి. అందరినీ కలుపుకోపోవడం మనకు చాలా మంచిది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశానికి అయితే మీరు రాబోతున్నారు. ఇంటా బయట పనులు, చిన్న ఘర్షణలకు అయితే దూరంగా ఉంటారు అండి. మీరు రేపటి రోజున చేయబోయేటువంటి ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజున డబ్బు నష్టపోయేటువంటి వ్యవహారాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అట్టి విషయంలో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు అనారోగ్య సమస్యలు కూడా కొంతమేర ఇబ్బందిని కలిగించేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి అటు విషయంలో కూడా మీరు యొక్క ఆరోగ్య పట్ల కూడా మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే వహించడం అనేది చాలా మంచిది. ఈ విధంగా అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి, కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఆల్రెడీ చెప్పాం కదా, శివారాధన అయితే తప్పనిసరి అండి.
ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి, ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీ యొక్క దేవతారాధన మీకు ఏ మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినందుకు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.